ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. నేటి దినము కొరకు ప్రభు అనుగ్రహించిన వాక్యం 107వ కీర్తన 9వ వచనం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా తృప్తిపరిచే దేవుడు. అసంతృప్తితోనూ, నిరాశతోనూ, బాధతోనూ, వెలితితోనూ విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు కొంచెం ఆహారం అయినప్పటికీ 5,000 మందికి ఆ ఆహారాన్ని పంచి వారందరినీ తృప్తిపరిచిన దేవుడు మన దేవుడు. ఎందుకు అంటే వారందరూ ఆశ కలిగి ఆయన పాదాల దగ్గర ఎంతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని విన్నారు. నీ జీవితంలో దేవుడు నిన్ను తృప్తిపరచాలి అంటే నీవు ఒక ఆశ కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆశగల ప్రాణము అనగా ఏంటి? ప్రాణమంతటితో ఆశపడటం. దేని కొరకు ఆశపడాలి? దావీదు అంటారు, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అంటాడు. దేవుని కొరకు ఎవరైతే ఆశపడుతూ ఉంటారో దేవుడు వారి అక్కరలను తీర్చి తృప్తిపరుస్తాడు. తృప్తి అనేది ఈ లోకంలో ఎక్కడా కూడా కనబట్టలేదు. దేనిని బట్టి కూడా మనుషులు తృప్తి చెందలేదు. దేనిని బట్టి కూడా మనుషులు తృప్తిగా ఉండలేకపోతున్నారు. కాలినడకన వెళ్ళేవాడు సైకిల్ కోసం, సైకిల్ మీద వెళ్ళేవాడు వాహనం కొరకు, వాహనం కలిగిన వాడు కారులో వెళ్ళాలి, కారులో వెళ్ళేవాడు ఆకాశంలో విమానంలో తిరగాలని. మనిషి ఆశలకు హద్దు లేదు. దేనిని బట్టి కూడా మనుషుడు తృప్తి చెందలేని పరిస్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకములో మనుష్యుణ్ణి నిజముగా తృప్తిపరచగలిగిన వాడు, తృప్తిని ఇవ్వగలిగిన వాడు సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే. కనుక నేను తృప్తిపరిచే దేవుని దగ్గరికి వచ్చి ఆత్మ సంబంధమైన ఆశ కలిగి, ఆత్మ సంబంధమైన ఆకాంక్షతో నువ్వు ప్రభువుని వెంబడించినట్లయితే నిశ్చయంగా దేవుడు నీకు తృప్తిని కలుగు చేస్తాడు. శరీర సంబంధమైన, ఈ లోక సంబంధమైన దాహము, ఆకలి, ఆశ కలిగిన వారి దాహం తీరక, వారి ఆశ తీరక, వారి ఆకలి తీరక నానాటికి కృషించిపోయి కృంగిపోయి ఎన్ని ఉన్నా ఏమున్నా సంతోషము, సమాధానం, ఆరోగ్యము, నెమ్మది లేని వారిగా బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నిశ్చయంగా నా దేవుడు ఆయన నిన్ను ఆశ్రయించినట్లయితే, ఆయన మీదే ఆశ పెట్టుకున్నట్లయితే ప్రభువు నిన్ను తృప్తిపరుస్తాడు. అసంతృప్తితో బ్రతుకుతున్నావు కదా, నెమ్మది లేక జీవిస్తున్నావు కదా, నిశ్చయంగా నా దేవుడు నీ అసంతృప్తికరమైన జీవితంలోంచి విడిపించి నీకొక తృప్తిని కలిగించి ధైర్యపరుస్తారు. అట్టి కృప నీకు కలుగునట్లు నేను నీకోసం ప్రార్థన చేస్తాను. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, అసంతృప్తి, ఆవేదన, అసమాధానం ఉన్న ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తృప్తి కలిగించగలిగిన వాడు నీ ఒక్కడివే. నీవు తప్ప మరెవ్వరూ తృప్తిపరచలేరు ప్రభువా. దేనిని బట్టి కూడా మనుషుడు తృప్తిగా ఉండలేని స్థితి. ప్రభువా, నీవు మాత్రమే తృప్తిపరచగలవు. ప్రతి జీవి కోరికను తీర్చి తృప్తిపరిచేవాడు నాయన. తండ్రి, ఆశ కలిగి నీ సన్నిధిలో నీ వైపు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నలిగిపోతున్న వారికి విడుదల దయచేయి. ఆత్మ సంబంధమైన తృప్తి కొరకు ఎదురు చూస్తున్న వారికి కృప దయచేయి, బలపరచండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.